నమస్తే అండి అందరికీ. ఈరోజు మీకు నేను ఒక మహాక్షేత్రాన్ని చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ మహాక్షేత్రంలో ఉండే దేవుడి మహిమలు, శివలింగం యొక్క మహిమలు, ఇక్కడ ఉండే అమ్మవారి మహిమలు ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు అన్నీ చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా లెంతీ వీడియో అని మీరు అనుకున్నా చూడకుండా ఉంటే చాలా మిస్ అవుతారు. దయచేసి ఈ వీడియోని మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఈ క్షేత్రం ఏదో కాదండి, మన శివయ్య ఉండే భైరవ కోన. ఈ భైరవ కోనలో ఉండే శివలింగాలకు ఉన్న ప్రత్యేకత, అక్కడ ఉండే అమ్మవారి ప్రత్యేకత, కాలభైరవుడు అంటే ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. అక్కడ వాళ్ళు చెప్పిన కొన్ని సమాచారాలు నేను సేకరించి కొంచెం తెలుసుకొని మీకు కొంచెం నాకు తెలిసిన వివరాలు అయితే మీకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ముందైతే మనం ఇక్కడ మీకు ముందు చూపించాను కదా, ఆ ఆర్చి నుంచి లోపలికి ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే దారిలో మనకి అంతా అడవి ఉంటుందన్నమాట, ఈ చుట్టుపక్కలంతా. అయితే ఆ అడవిని దాటుకొని మనం వెళ్తూ ఉండాలి. ఇక్కడ నీళ్ళు అవన్నీ పారే ప్లేస్, అంటే వర్షాలు అలా పడినప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది కదా, అది అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే మనకు ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళగానే మనకి గుడి అనేది వస్తుంది. ఈ మధ్యలో మనకి వనవిహారి అనేసి పైన చూస్తారు కదా, ఆర్చి భైరవ కోన అని చెప్పి ఉంది. మనకు వెల్కమ్ చెప్తున్నట్టు ఒక ఆర్చి అనమాట. ప్రకాశం డిస్టిక్ ఇది వచ్చేసి సీతారాంపురం కొండ దాటి మనం ఇక్కడికి రావాలన్నమాట. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అంటే మేము పోరుమామిల నుంచి వచ్చాం కాబట్టి సీతారామపురం కొండ దాటి అక్కడ కొన్ని చిన్న పల్లెటూర్లు అవన్నీ దాటుకొని పామూరుకి వెళ్ళే దారిలో కుడి చేతి వైపు వస్తుంది అనమాట. మీకు ఆర్చి, నేను చూపించిన ఆర్చి కనిపిస్తుంది. ఇంకా దాని నుంచి లోపలికి రావడమే. ఇదిగోండి, మేమైతే ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక 20 రూపాయలకి బైక్ కానీ ఏదైనా కారు అవైతే ఎంతో నాకు తెలీదు, మేము బైక్ వచ్చాము కాబట్టి 20 రూపాయల టికెట్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఇలా తీసుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ కొన్ని అన్నదాన సత్రాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే బ్రాహ్మణులు మాత్రమే, అంటే ఆచార్యులు ఇక్కడి వాళ్ళు మాత్రమే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకొంచెం, అంటే ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే మీకు ఆలయం అనేది నేను చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడే అని మీరు కొంచెం టూర్లు వేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా భైరవ కోనకైతే టూర్ వేసుకోండి. శివరాత్రి రోజు దర్శించుకొని రండి. చాలా అంటే చాలా మహిమ గల దేవుడు. ఇదిగోండి, ఇక్కడ కూడా అన్నదాన సత్రం అవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఇది చాలా లెంతీగా అనిపించిన చాలా ఇన్ఫర్మేటివ్, చాలా మనకి ప్రత్యేకమైన స్థలాన్ని మీరు చూశాననే అనుభూతి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక అమ్మవారు కనిపిస్తుంది. ముందు మనం ఆ స్వామివారు చెప్పారు, అక్కడ కనిపించిన స్వామి ముందు అక్కడ జలపాతం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం శుభ్రం అయ్యి రావాలి. అంటే ఆంజనేయ స్వామిని కొంచెం దాటుకొని ముందుకు వెళ్తే మనకి జలపాతం, అంటే వాటర్ ఫాల్స్ చూపిస్తూ ఉంటారు కదా, ఆ వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు తల మీద చల్లుకొని రావాలని చెప్పారు. సో మేమైతే అక్కడికి వచ్చేసాం. జలపాతం అంటే మామూలుగా వర్షాకాలంలో అయితేనే మీకు ఆ వాటర్ ఫాల్స్ అనేవి ఫ్లో కనిపిస్తూ ఉంటుంది. సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వాటర్ ఏమి ఉండవు. అయినా కూడా ఇంత సమ్మర్ సీజన్ అయినా కూడా ఇక్కడ పైనుంచి దారలాగా మీకు వాటర్ కారుతూనే ఉంటుంది. కొండ పైన నుంచి మీకు నేను కొంచెం కనిపించేలా చూపిస్తాను, కొంచెం ముందుకు వెళ్ళి కూడా. చూసారు కదా, ఇక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా అభివృద్ధి చేయడానికి చూస్తూ ఉన్నారనమాట. ఇది గవర్నమెంట్కి తీసుకున్నారు కాబట్టి ఈ గుడికి సంబంధించిందంతా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. చూడండి, మీకు అక్కడ నుంచి నీళ్లు కారడం కూడా ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెమైనా సరే ఆ దార కారుతూ ఉంటుంది. ఆ దార కారుతూ అక్కడ ఒక కొలనులాగా ఉంది పైన, మళ్ళీ కింద కొలనులాగా అక్కడ స్నానాలు చేయడానికి అట్లా మీకు ఇట్లా ఉంటాయన్నమాట కిందంతా. ఇప్పుడు పైన కూడా మీకు వెళ్ళి నేను చూపిస్తాను. చూసారు కదా, చుట్టూ మొత్తం కొండలు. అసలు అవి చెక్కినట్టు అసలు వాటర్ పైనుంచి ఎలా వస్తున్నాయో ఏంటో అనేది అంతా ఆ శివయ్యకే తెలియాలి. అంత మహిమ ఉంటుంది ఇక్కడ. శివయ్య మహిమ కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఉండే, అంటే మీరు ఖచ్చితంగా రావాలి అని అనిపిస్తుంది ఇక్కడికి. అట్లాంటి ప్లేస్ ఇది. మీకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, వాటర్ ఫాల్స్ పైనుంచి నీళ్లు కారి ఇక్కడ ఫస్ట్ ఈ కొలను నిండి కిందకు వస్తూ ఉంటాయి. ఇది నిండిన తర్వాత కింద కొలనులోకి అయితే వాటర్ వస్తాయన్నమాట.
ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీళ్ళు కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. కింద ఆ గ్రౌండ్ అంతా కూడా మీకు ఎంత బాగా కనిపిస్తుందో కదా. చాలా నీట్గా కట్టేశారు. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు చాలా చల్లగా అనిపించింది అనమాట. ఆ దరిదాపుల్లోకి రాగానే ఇంత సమ్మర్ వేడిగా ఉన్నా కూడా అక్కడికి రాగానే చాలా చల్లగా అనిపించింది. సో ఈ ప్లేస్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. కొండ వాటర్ అంతా వాటర్ ఫాల్స్ వస్తూ అంటే వర్షాలకు పడ్డప్పుడైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అసలు. ఇక్కడ తలనీలాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానము అవన్నీ చేసుకొని శుభ్రం అయిపోయి అక్కడికి రావచ్చు. అందుకే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ అంత ఫెసిలిటీస్ లేవన్నమాట. అవన్నీ నిర్మిస్తూ ఉన్నారు. అది ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఈ జలపాతాల దగ్గర చూసుకొని ఫస్ట్ ఎవరైనా వెళ్ళగానే ముందు జలపాతాల దగ్గరికి వెళ్ళి మన శుభ్రం అయ్యి అక్కడికి వెళ్ళాలంట. అక్కడ చెప్పారు. మేము అందుకే అక్కడికి వెళ్ళి శుభ్రం అయ్యి ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడికి రాగానే వనదేవత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ రాగానే మనకు కనిపించేది దుర్గాదేవి. అంటే ఉండేది అడవి కాబట్టి అడవికి మనకి రక్షగా ఉండే దేవుడు అనమాట అమ్మ. మీకు ఇక్కడ చూసినట్లయితే మీరు అభిషేకము ఏదైనా చేయించుకోవాలంటే ఎంత ఏంటని ఇక్కడ మొత్తం రాసేసి ఉంటారు బోర్డు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ చెప్పులు బండ్లు ఏమైనా ఉంటే బయట పెట్టేసే లోపలికి వెళ్ళాలండి. కార్లు కానీ ఏవైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం రూల్ చెప్పదు. సైడ్కి మనం బయట పెట్టేసుకొని వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి దర్శనంకి ఒక 10 రూపాయలు అయితే తీసుకొని టికెట్ ఇస్తారు. మనం ఇప్పుడు వెళ్ళే దారే కాకుండా ఇంకొక దారి కూడా సైడ్ ఉంది, చూపిస్తాను. ఇంకొక బోర్డు కూడా ఉందండి. మీరు ఏదైనా పూజ చేయించుకోవాలి అభిషేకం గురించి ఆ బోర్డు ఉంది. ఇప్పుడు నేను చూపించేదే రెండో దారి అనమాట. అటునుంచి అయినా రావచ్చు. అటునుంచి వస్తే ఎక్కడికి వస్తారో నేను చూపిస్తాను. ఇదిగోండి అభిషేకం కుంభ అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అవి కానీ మనం చేయించుకోవచ్చు. చూసారు కదా మొత్తం. మీకు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక కాకి కూడా మీకు ఇక్కడ కనిపించదండి. అలానే ఇక్కడ ఒక గద్ద కానీ అట్లాంటివి ఏమి కనిపించవు అనమాట. ఈ భైరవుని యొక్క మహిమ అది, ఆయన పెట్టిన ఆజ్ఞ అనమాట. మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అంటే అడవి కదా, కొంచెం ముళ్ళులు అవన్నీ ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు కొంచెం ఇంకా వచ్చేసామన్నమాట దగ్గరికి. కిందకి వెళ్తూ ఉన్నాం కొండ దగ్గరికి. చూడండి ఇప్పుడు ఒకే ఒక రాయి అంట అదంతా. ఆ ఒక రాయినే 8 గుహలుగా చేసి శివయ్యని ప్రతిష్ఠించున్నారు ప్రతి చోట. అసలు అక్కడ ఉండే శివలింగాలు పేర్లు అసలు ఆ ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ముందు మనం రాగానే మనకు కనిపించే దేవుడు కాలభైరవ స్వామి. ఫస్ట్ ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం అవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఈ కాలభైరవ స్వామికి ముక్కుసూటిగా ఉండే స్వామి వచ్చేసి నగరేశ్వర స్వామి అనమాట. అంటే నగరేశ్వర లింగం. ఈ స్వామికి ఎదురుగా ఉంటారండి. కరెక్ట్గా మీరు చూస్తే అది మీకు నేను మళ్ళీ కూడా చూపిస్తాను. అక్కడ డోర్ తీయలేదు, అంటే అభిషేకం అవి చేయాలంట. సో మేము కింద అసలు మెయిన్ మనకి ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. మన ముందు ఆ అమ్మవారిని చూసుకొని అక్కడ పూజ చేయించుకొని కూడా మనం కాలభైరవుని దగ్గరికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ స్వామి ప్రధాన దైవం ఎవరు అంటే ఇక్కడ ఈ భర్గేశ్వర లింగం అనమాట. ఈ లింగం వెనక మనకి 3 ముఖాలతో ఉండే అమ్మవారు కనిపిస్తుంది. ఈ స్వామి వెనకాల ఉంది కదా అండి, ఆ అమ్మ కన్యకల గుండంలోని జలం తెచ్చి మహారుద్రంతో నమక చమక శ్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకించారంటే ఈ దుర్గమ్మకి. కుంకుమార్చన చేసి ధూపదీపం అవన్నీ నైవేద్యం అన్నీ పెట్టేవారు అనమాట. అలా పెడితే చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అక్కడ మీకు కనిపించేదే నందీశ్వరుడు అండి. కింద కనిపిస్తుంది కదా, అది నందీశ్వరుడు అంట. ఇప్పుడు ఈ దుర్గమ్మకు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి పీఠాధిపతులు ఉండేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు మహాశివరాత్రి అయిపోయిన తర్వాత 3వ రోజు కానీ 5వ రోజు కానీ కుంభం తెలుసు కదా, అన్నం అలా పోసి బలి ఇచ్చేవారు అనమాట. అలా బలి ఇచ్చి జాతర కూడా చేసేవారు. ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతులు ఏదంటే రామడుగు గురు బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉండేవారు. వారు ప్రతి సంవత్సరం చేయడం స్టార్ట్ చేశారు. ఇది సనాతనం నుంచి వచ్చింది కదా, అందుకని ఆపకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారనమాట. అయితే ఒకసారి పీఠాధిపతులు జాతర చేయడం ఆపేశారనమాట. ఒక్కసారి కుదరలేదు అని.
అయితే అప్పుడు అమ్మవారికి జాతర ఆపేశారని ఆ అమ్మకి కోపం వచ్చి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసింది అమ్మ. అప్పటి నుంచి ఇంకా బలికుంభం అనేది జాతరలు వదలకుండా చేయడం స్టార్ట్ చేశారు. ఈ దుర్గాంబను త్రిముఖ దుర్గా అని పిలుస్తారు. భైరవాద్రి ప్రత్యేక దైవం ఎవరు అంటే ఈ అమ్మవారే. ఈమె చాలా మహిమాన్వితమైనది. మహర్షులు ప్రతినిత్యం అర్ధరాత్రి వచ్చి అమ్మకి పూజలు చేసుకొని వెళ్ళిపోతారంట. పగలు ఎవ్వరు రారు, నైట్ టైంలోనే వచ్చి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఉండే ప్రత్యేకత అది. మీకు ప్రతి ఒక్క శివలింగాన్ని చూపిస్తూ ఉంటాను. మీకు చెప్పాను కదా, ఇక్కడ మీరు చెప్తే నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అని నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుందండి. మీకు తెలుసో లేదో చాగంటి గారి మాటల్లో కూడా మీరు విని ఉండొచ్చు బ్రహ్మసూత్రం అనేసి. అలాంటి బ్రహ్మసూత్రాలు ఉండే శివలింగాలు ఇక్కడ 8 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది పక్షపాత శివలింగం అనమాట. ఇది మందర పర్వతం ద్రోణిలో శేషవాసుకుల చేత ప్రతిష్ఠించింది అనమాట. ఇది సంజీవని మణి అని ఉంటుంది. ఇది ఈ శివలింగానికేనండి మణి ఉంటుంది. అది జీవరత్నం కాబట్టి రాత్రి వేళ మాత్రమే శివలింగం పైకి వచ్చి సూర్యుని వల్ల ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆ శివలింగానికి బదులుగా ఇక్కడ 8వ గుహలో పక్షఘాత శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీకు మల్లికార్జున స్వామి మీకు కనిపిస్తారనమాట. శ్రీశైలం మల్లికార్జున లింగం. ఈ మల్లికార్జున లింగం నల్లమల్ల పై శ్రీశైలంపై వెలిసిన జ్యోతిర్లింగం. ఈ స్వామికి ప్రతిగా ఇక్కడ 7వ గుడిలో మల్లికార్జున లింగం ప్రతిష్ఠించడం జరిగింది. మీకు ఇక్కడ నగరేశ్వర లింగాన్ని మీకు చూపిస్తున్నానండి. ఇదేనండి నేను కాలభైరవునికి ముక్కుసూటిగా వస్తుంది అని చెప్పిన దేవుడు. తిరుపతి కొండల్లోని 7వ లోయలో ఈ లింగం ప్రతిష్ఠించబడింది. మీరు ప్రతి చోట గమనిస్తే ముందు ద్వారపాలకులు పక్కన మీకు బ్రహ్మ విష్ణువులు విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట. ద్వారపాలకులు, బ్రహ్మ విష్ణువులు, వినాయక స్వామి అందరూ కనిపిస్తారు. ఇప్పుడు మనకు కనిపించే స్వామి శ్రీ రామేశ్వర లింగం. ఈ రామేశ్వర లింగం వచ్చేసి రామనాథపురంలోని రామేశ్వర క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం అనమాట. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. రావణ సంహారం తర్వాత శ్రీరాములు, సీత, లక్ష్మి, సుగ్రీవులతో విమానంలో ఇక్కడికి వస్తూ ఉండగా వాళ్ళ వానర సైన్యానికి నేత్రావదూరం జరిగిందండి. అప్పుడు దానికి చింతిస్తూ ఉంటే సీతాదేవి స్వామిని ఇట్లా అడిగిందనమాట. అంటే రావణుడు విశ్వబ్రహ్మ అనమాట. ఆయన చంపడం వల్ల ఏదైనా దోషం కలిగి ఉండొచ్చు. మీరు ఇక్కడ దోష పరిహారం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని అమ్మవారు అడిగేగా ఆ శ్రీరాముడు అప్పుడు ఆమె మాటను పాటించి అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పరిచారు. అదేనండి రామేశ్వర లింగం. అందుకే ఇక్కడ ఈ స్వామికి కన్యకల గుండం యొక్క నీటితో 108 తడవలు మహారుద్రాభిషేకం చేసినట్లయితే కోరిన కోరికలన్నీ లభిస్తాయన్నమాట. అంత పవర్ఫుల్ అక్కడ. ఇంకొకటి వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం. శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం అంటే కాశీ పట్టణంలో గంగా తీర్థంలో గల జ్యోతిర్లింగం ఉంది కదండి, దానికి ప్రతీకగా ఇక్కడ ఒక 3వ లింగం పెట్టారనమాట. 3వ గుహలో పంచకళలతో విశ్వేశ్వర లింగం ప్రతిష్ఠించారు. ఇప్పుడు వచ్చేసి మనకి రుద్రలింగం కనిపిస్తుంది. ఈ రుద్రలింగం అనేది మేరుగిరిలో కొనలలో ఉందన్నమాట. ఇక్కడ గర్భాలయంలో గల గంగాభావాన్ని నోటి నుండి వచ్చే గంగనే శిలానదిగా చెప్పబడుతుంది. అదనమాట ఇక్కడ ప్రత్యేకత. ఈ రుద్రలింగానికి బదులుగా ఇక్కడ 2వ ఆలయంలో మహారుద్రలింగం పెట్టబడింది అనమాట. ఈ స్వామికి కూడా ద్వారపాలకులు, వినాయకుడు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా తపం చేసినట్టుగా ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు. అంటే తపస్సు చేసినట్టు. ఇక్కడ మీ తపస్సు చేసుకునేదానికి మంచి ప్లేస్ ఇది అనమాట. అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ, ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా. అదనమాట ఈ రుద్రలింగం గురించి. మీకు నెక్స్ట్ కనిపించే శివలింగం మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ శివలింగానికి చూసినా మీకు బ్రహ్మసూత్రం అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మీకు శశినాగలింగం కనిపిస్తుంది. ఇది మధ్యప్రదేశ్ అమర్నాథ్ లోయలో ఉంది. ఈ లింగానికి బదులుగా ఇక్కడ శశినాగలింగాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి కూడా ఇరువైపుల గదపానులైన ద్వారపాలకులు వారి పెద్ద పెద్ద తలపాగాలతో మెడలు రుద్రాక్షమాలలు ధరించి నడుమికొచ్చి నడికట్టు బిగించుకొని ఉంటారనమాట. మీరు సైడ్లు గమనించినట్లయితే ఇక్కడ ఉండేది అది. ఈ ఉత్తర గోడకు బ్రహ్మ, ఎడమవైపు విష్ణువు, ప్రహరీ గోడకు ఉత్తరం వైపు వినాయకుడు, ఎడమవైపు శిల్పాచార్యుడు మలచి ఉంటారనమాట. అలా చెక్కి ఉన్నారనమాట. ఇదండి ఇక్కడ మీకు కనిపించే శివలింగాల యొక్క ప్రత్యేకత మీకు నేను చెప్పాను. ఇప్పుడు ఈ మెట్ల ద్వారం నుంచి మీకు పైకి వెళ్తే ఇక్కడ మీకు అమ్మవారు ఉంటుంది, అన్నపూర్ణాదేవి అనమాట.
మీకు అక్కడ పూర్తి వివరాలు నేను పూజారి గారి చేతనే మీకు అన్ని వివరించడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మీరు అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అమ్మవారి ప్రత్యేకత, పైకి వెళ్తే మీకు అక్కడ లోపల ఉండే అఖండ జ్యోతి గురించి, ఇంకా అసలు ఇదంతా నిర్మించడానికి ఎవరు చేశారు, వాళ్ళు ఎవరు ఏంటనేది స్వామివారి మాటల్లోనే మీకు అన్నీ వినిపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్, మీరు అందరికీ షేర్ చేస్తారు ఖచ్చితంగా. ఈ స్వామి వచ్చేసి శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇంకా స్వామివారి గురించి స్వామే చెప్తారు, వినండి. అన్నపూర్ణాదేవి, అష్టలక్ష్మీదేవి అఖండ జ్యోతి దర్శనం చేసుకోండి. చూశారు కదా, అక్కడ జ్యోతి లోపలికి ఉంటుంది. అన్నపూర్ణాదేవి, అష్టలక్ష్మీదేవి అనమాట. ఇది గవర్నమెంట్కి ఇవ్వలేదంట, అందుకని మనం ఇచ్చే డబ్బులతోనే, అంటే మన భక్తులు ఇచ్చే డబ్బులతోనే ఇక్కడ అఖండ జ్యోతికి నూనె అవన్నీ తీసుకొస్తారు. ఆ లోపల కనిపిస్తుంది కదండి, అదేనంట ఆ దీపం, అఖండ దీపం. ఈ దీపాలు మామూలుగా పెడతారు. ఈ లోపలికి వెళ్ళలేరు ఎవరు పడితే వాళ్ళు. దాని గురించి, అఖండ దీపం గురించి స్వామివారి మాటల్లోనే మీకు వినిపిస్తాను. ఈ చిన్న గుహ అండి, దానిలోకి ఎలా వెళ్తారో ఎలా వస్తారో కూడా అర్థం కావట్లేదు. చాలా చిన్నది, కొండ కింద పక్కగా ఉందన్నమాట. మీకు ఇవన్నీ ఇంక ఈ వివరాలన్నీ స్వామి చేత మీకు వివరిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా వినండి మీరు కూడా. అమ్మవారు సృష్టికర్త శేషమునిందుల వారు, శివరామ బ్రహ్మేంద్రుల వారు అమ్మవారు దేవస్థానం సృష్టికర్తలు వారు, పీఠాధిపతులు. ప్రథమ పీఠాధిపతి అయిన శేషమునిందుల వారు, ఆయన మూడో మానవుడు శివరామ బ్రహ్మేంద్ర వారు. ఇప్పటికి 13 ఆయన పీఠాధిపతి గురు బ్రహ్మ గారు. 1300 సంవత్సరాలు అవుతుంది ఆయన ఇది స్థాపించి. 6-7 శతాబ్దంలో అంతా అప్పుడు చెక్కినారు. సృష్టి చెప్పే కదా, సృష్టి సగం పాము సగం మనిషి, సగం పాము సగం మనిషి రూపంలో ఆయన సృష్టించి. ఆచార్యులు బ్రహ్మంగారు వంశులు ఎలాగో వీళ్ళు కూడా అంటారు. లోపల పాములు ఉంటాయి, పాములు లోపల సర్పాలు ఉంటాయి. మిగతా టైంలో పోలేము. ఉదయాన్నే 5 వెళ్ళి దీపారాధన చేసుకొని వచ్చేస్తాం. నువ్వు ఒక్కడో పోతావా? ఇంకెవరు రారు తోడు? ఎవరు రారా, అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళకైతే భయం అనిపిస్తుంది. తర్వాత మధ్యలో వెళ్ళం మేము, వెళ్ళకూడదు కూడా మధ్యలో. సాయంత్రం మళ్ళీ 5:30, 6 అవసరం వస్తే వెళ్తాం, లేకుంటే లేదు. 24 గంటలు పొద్దున్నే పోయి చేస్తే 24 గంటలు, మళ్ళీ ఉదయం 6, 5:30 దాకా, 7 దాకా 5 కానీ పోయి సవరేసి వస్తాం. అన్నపూర్ణ కావిడి సుబ్బతాతమ్మ మొట్టమొదటిగా ఈ భైరవకోణంలో అన్నదానం స్థాపించాడు. పల్లెలకు వెళ్ళి కావిడి వేసుకొని బిచ్చాటన చేసి తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం చేశాడు 60 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఆయన పేరు మీద అన్నదానం జరుగుతున్నాం. కింద అన్నసత్రం తిప్పయ్య స్వామి తాత అన్నపూర్ణ కావిడి అన్నసత్రం జయలక్ష్మి అని మెయింటైన్ చేస్తుంది. ఆయన స్వామివారి శిశురాళ్ళు, మేమంతా ఆయన శిశురాళ్ళు. మా గురువు కానీ మేము కానీ ఇది గవర్నమెంట్కి ఇవ్వాల, అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లేదు. ఇది సాధులు దొరుకుతున్న గురువులు ముగిస్తుంది కాబట్టి ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఇచ్చేసినారు, అది గవర్నమెంట్ చేసుకుంటే ఇది ఇవ్వలేదు. ఇది అంతా భక్తులతో అంతా గురు బిడ్డలు, గురు శాస్త్రులు కాబట్టి సాధు తరపున యోగులు నిర్మించిన దేవస్థానం కదా. ఇది తపస్సు గృహ అంటారు. శేషములందరూ వారు తపస్సు గృహ. ఆయన ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి సర్పరూపంలో వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ యథాప్రకారంగా సరంగ మార్గాన్ని వెళ్ళిపోయి ఆయన సమాధి అక్కడుంది. దేవస్థానం హనుమలగొండ ఉంది. ఈ పీఠాధిపతి స్థానం అక్కడ శ్రీస్పూర్ నుంచి పామురోలు రూట్లో ఉంది హనుమలగొండ అని. అక్కడ ఆయన అక్కడికి ఆయన స్థావరానికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతాడు. సర్పరూపంలో దర్శనం ఇస్తాడని. నీడ సర్పరూపం అంటే పొయ్యి కాదు, మనం తట్టుకుంటాం. నీడ రూపం మామూలు మంచి తాస్పాం కనపడితేనే మాయమ్మ అంటాం. అది ఐశ్వర్యం ఆయన కనపడుతున్నాడు. నీడ రూపంలో దర్శనం ఇస్తాడని కూర్చోవాలి. జనాంగంలో కూర్చుంటే వరకు దర్శనం ఇస్తాడు అందరికీ. ఎవరు నిశ్శబ్దంగా ఉండాలి ఇక్కడ, అందుకే నిశ్శబ్దంగా ఉంటుంది ఇక్కడ. ధ్యానం చేసుకునే తపస్సు గృహ అంటారు మునులు ఋషులు. ఇప్పుడు సొరంగ మార్గంలో ఉన్నారని పురాణం. ఇప్పుడు మునులు ఋషులు జీవించే ఉన్నారని, సంజీవిగా ఉన్నారని ఋషులు మునులు. ఎక్కడ ఉన్నారో లోపల సొరంగ మార్గం లోపల ఎన్ని కిలోమీటర్లు? వాళ్ళు కామరూపంలో ఉంటారు, మనకు కనపడతారా? ఎన్ని కిలోమీటర్లు? సర్పరూపంలోనూ రూపంలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏదో రూపంలో వచ్చి పూజ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ బోర్డు చదువుకోండి ఒకసారి.
ఓటు కావాలి దేవగారు కూర్చున్నారు కోరికలు తీర్చే చెట్టు అంటారు. చెప్పండి చెప్పండి. సిద్ధిస్తాయని నమ్మకం. అబ్బో ఈ దారంతా ముడిపోయారు పిల్లలు లేని వాళ్ళు ముడుపు కట్టుకుంటారు. అది అక్కడ ఉయ్యాలి కడతారు. కోరికలు కావాలన్న వాళ్ళు దారం పిల్లలు లేని వాళ్ళు ముడుపు కడతారు. ఆయన పిల్లలు కలిగిన తర్వాత ఉయ్యాలు కట్టిపోతారు. కలిగిన తర్వాత ఉయ్యాలు కట్టేసి అచ్చా. ఇప్పుడు మామూలుగా ఆ దారం కట్టాలి. దారం కావాలి మీ కోరికలు వేయాలి సరే మనసులో అనుకొని ప్రదర్శన చేయండి 3 సార్లు 3 ముళ్ళు వేసేయండి దారం. విన్నారు కదా స్వామివారి మాటలు. అఖండ జ్యోతి గురించి, అమ్మవారి గురించి, ఇక్కడ ప్రత్యేకత గురించి మీకు అన్నీ స్వామి చెప్పారు. మనం ఇక్కడికే కదా ఫస్ట్ వచ్చి పూజ చేయించుకున్నాం అనమాట. త్రిముఖ దుర్గ భర్గులేశ్వర స్వామి. ఈ మెట్ల పైనుంచి వెళ్తే నేను మీకు చూపించాను కదండి 2 దారులు ఉన్నాయి అని చెప్పేసి, అదేనండి ఈ 2వ దారి. అట్నుంచి ఇక్కడికి వస్తారనమాట. 2వ దారి నుంచి వచ్చే వాళ్ళు ఇట్లా వస్తారు. ఇక్కడ ప్రసాదాలు ఇచ్చే స్థలము. మీరు ఇక్కడ కావాలంటే వచ్చి కూర్చోవడం అలా అయినా కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. పైన కొండ పైన అనమాట. కొండ కింద నుంచి చూపిస్తున్నాను చూసారు. ఇక్కడ వాటర్ తాగుతారు కూడా అండి. నేను చూపించే ఆ కొలంలో నీళ్లు చేతులు కడుక్కొని అవన్నీ నీళ్లు తాగుతున్నారు. అంత మహిమగల నీళ్లు అక్కడ ప్రత్యేకత ఉంది. ఇదేనండి భైరవ కోన గురించి నేను మీకు చూపిస్తానన్న శివలింగాల ప్రత్యేకత. ఇప్పుడు స్వామివారు కూడా చెప్తారు వినండి. ఒక పొలిమేర అంటాం చూడు, అలాంటి దాని సంస్కృతంలో అద్దుబల్లి అంటారు. వాటికి ఇది అమ్మవారికి ఒక ఆలయం ఉన్నది, అమ్మవారి నివాసం ఆలయము. ప్రస్తుతం అనేది ఒక హద్దు తయారు చేసి పెద్ద ఒక దానికి ఒక పెన్సిల్ వేసి దాని ఒక చిన్న అమ్మవారి విగ్రహం పెట్టేసి అదేదో పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. మన భక్తులు పసుపు కుంకుమ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక భగవంతుని ఆల్రెడీగా ఏర్పాటు చేస్తారు. 73వ సంవత్సరంలో శేషముని అనే ఆచారి తన శిష్య పరివారంతో ఇక్కడ ఈ భైరవకరను ఈ రాతికి 8 లింగాలను శశినాగలింగము, రుద్రలింగము, రామేశ్వర లింగము, కాశీ విశ్వేశ్వర లింగము, నగరేశ్వర లింగము, బర్గిలేశ్వర సహిత శ్రీ త్రిముఖ దుర్గాదేవి లింగము, పక్షఘాత లింగము, శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున లింగము, అష్టకాల ప్రచండ భైరవ లింగాల్ని అన్నిటినీ ఇక్కడ తయారు చేసి ఈ పక్క కాలభైరవుడిని తయారు చేసి తన శిష్య పరివారంతో 1170. కావాలంటే పుస్తకము వాడ బొమ్మల కొట్లు అమ్ముతారు. భైరవకోన చరిత్ర అని చెప్పేసి లేదా మెల్లమ్మ కడిగేస్తాం. భైరవకోన చరిత్ర బొమ్మల కొట్లు ఉంటుంది. బ్రహ్మసూత్రం గురించి చెప్పరా? నాకు అంతగా ఐడియా లేదు. మా బ్రహ్మసూత్రం అంటే ప్రతి ఒక్క లింగానికి బ్రహ్మసూత్రం అయితే ఉండదు. కొన్ని లింగాలకు ప్రసిద్ధమైన లింగాలకు బ్రహ్మసూత్రం ఉంటుంది. ఒకసారి బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మనం దర్శనం చేసుకుంటే 10,000 సార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుంది. అది బ్రహ్మసూత్రం యొక్క విశిష్టం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. శశినాగ లింగము, రుద్రలింగము, కాశీ విశ్వేశ్వర లింగము, రామేశ్వర లింగము, నగరేశ్వర లింగము, బర్గులేశ్వర సహిత శ్రీ త్రిముఖ దుర్గాదేవి లింగము, శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున లింగము, పక్షఘాత లింగము, అష్టకాల ప్రచండ భైరవ లింగము అని 8 లింగాలు ఇక్కడ ఉన్నాయి. విన్నారు కదా ఈ స్వామి వాళ్ళు చెప్పింది. అంటే బ్రహ్మసూత్రం యొక్క ప్రత్యేకత ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నేను చూపించాను ఇక్కడ నాగమణి పైనుంచి ఇక్కడికి కూడా వచ్చి పూజ చేసుకొని వెళ్తే మంచిదనమాట. మీకు అక్కడ కనిపించేది పుట్ట. ఆ పుట్ట దగ్గర అంతా పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజ చేసుకొని, అదే నాగేంద్ర స్వామికి పూజ చేసుకొని కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నీకు స్టార్టింగ్లో ఒక మెట్లు చూపించాను చూసారా, ఆ మెట్ల పైకి వెళ్తే దుర్గాంబాదేవి ఉంటుంది. అమ్మవారిని కూడా చూపిస్తాను రండి. మీకు రాగానే టికెట్లు ఇచ్చే ప్లేస్ కూడా చూపించాను. ఈ మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి దుర్గాంబ దేవస్థానము. ఈ అమ్మవారిని రోజు అయితే గుడి ఓపెన్ చేసి ఉండదంటండి. మనకి దసరా అప్పుడు, కార్తీక మాసం అప్పుడు, ఈ శివరాత్రి అప్పుడు మాత్రమే అమ్మవారి గుడి ఓపెన్ చేసి అమ్మవారిని అలంకరించి పూజలు అవన్నీ చేస్తారంట. అక్కడ స్వామి చెప్పారు. మీకు ఇప్పుడు అమ్మవారిని కూడా చూపిస్తాను రండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి కాలభైరవుని గురించి. అంటే ఇక్కడ బాలభైరవుడిగా, ఆదిభైరవుడిగా ఉన్నారని. ఈ బాలభైరవుని కోసంగా ఇక్కడ దుర్గాదేవి కూడా వచ్చి ఈ క్షేత్రాన్ని దుష్టుల నుంచి, హంతకుల నుంచి కాపాడడానికి ఈ దుర్గాదేవి ఇక్కడికి వచ్చి వెలిసిందంట. ఇక్కడ ఎంతో కాలం నుండి భార్గవ ఋషి తపస్సు చేస్తున్నారని అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి అతని కొరకు శివుడు వచ్చి అతని పేరు భర్గేశ్వరుడుగా ఇక్కడ నిలిచిపోయి ఉన్నాడంట. అదేనండి మీకు చూపించాను కదా భర్గేశ్వరుడు అని. అతనే ఇక్కడ 3 దేవతలుగా వెలిసినారు. మీకు చూపించాను కదా 3 శివలింగాలు అని చెప్పి. ముందు స్టార్టింగ్ అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవాలని ఆ త్రిముఖేశ్వర దేవుడేనండి అక్కడ నిలిచింది. అయితే ఈ ధర్మారణ్యంలో 125 గుండాలు, ఇంకా ఎన్నో కొలనులు, దొనలు, మడుగులు, బుగ్గలు అని చాలా ఉన్నాయంట.
మనకి ఇవన్నీ కనిపించవు. ఇక్కడ కనిపించేది కొన్ని శివలింగాలు మాత్రమే అన్నమాట. అవన్నీ ఎక్కడున్నాయి ఏంటో అవన్నీ ఇంకా సరిగ్గా తెలియదు. ఇక్కడ మీకు కనిపించే ఈ బుక్ అనమాట. మీకు ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు ఈ బుక్లో ఉంటాయి. 30 రూపాయలు ఇస్తే మీకు ఆ బుక్ ఇస్తారండి. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవడం మర్చిపోకండి. మీకు ఇక్కడ ఏదైనా పూజకి సంబంధించిన సామాగ్రి కానీ, మీరు ఏదైనా కాశీదారాలు, ఏదైనా పిల్లలు వచ్చినప్పుడు బొమ్మలు, ఇంకేదైనా సామాగ్రి కొనుక్కోవాలనుకున్నప్పుడు గాజులు, లేడీస్కి ఇక్కడ సంబంధించినవి ఉన్నాయి. ఇంకా సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ అవన్నీ, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి టిఫిన్ సదుపాయం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంతేనండి. ఇక్కడ శేషవాసుకులు ఇద్దరు అనే వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ చాలా భైరవ, దుర్గా, బర్గులు ఉండేవాళ్ళు అనమాట, ముగ్గురు. కాబట్టి వాళ్ళకి ముందు ఆలయాలు నిర్మించాలని చెప్పి శేషుడు తమ్మునికి పిలిచి ఇలా చెప్పాడంట. ఆ శేషవాసుకులు అక్కడ చెప్పడంతో ఇక్కడ ముందు వాళ్ళకి దేవతలకు ఆలయాలు నిర్మించాలని అక్కడ మొత్తం 128 ఆలయాలు నిర్మించారంట. శ్రీశైలంలో లింగాల ఘాటులో 1 కోటి లింగ ప్రదక్షిణలు ఉండడం వల్ల ఇక్కడ కూడా 1 కోటి లింగాలు పెట్టాలని చెప్పేసి పెట్టున్నారనమాట. అయితే వాసుకి ఆ శేషులు అనేవాళ్ళు. అయితే ఇక్కడ ఆ 1 కోటి లింగాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీకు చూపించాను కదా త్రిముఖ దుర్గా, ఆ అమ్మవారికి ఆలయం కూడా ప్రతిమ కానీ ఏమీ లేవన్నమాట. బర్గులేశ్వరంలోని వెన్నుగోడకున్న రేఖా చిత్రం మాత్రమే 72 అక్షరాలతో తీర్చబడింది. ఈ మూర్తి నాభి నుండి 2 మూరలు ఎత్తుగా 3 ముఖాలుగా అరచేతులతో, తలపై కిరీటం, మెడలో కాపాలములో, చేతులతో కత్తి, డోలు, ఇవన్నీ శంఖం, చక్రం, ఎడమవైపు ఒక చేతిలో కల్కి ముని శిరస్సు కనిపిస్తుంది అనమాట, దర్శనమిస్తూ ఉంటుంది అమ్మ. ఈమె కుడి ముఖము లక్ష్మి, ఎడమ ముఖం వచ్చి సరస్వతి వలె ఉంటుందంట. అయితే పార్వతి వలె ఉంటుంది ముందు ముఖం వచ్చేసి. కానీ రానున్న రోజుల్లో ఆ దుర్గాదేవి శివదుర్గ అని చెప్పేసి పార్వతి ముఖంకి దుర్గాదేవి అనేసి అంటున్నారు. ఇవన్నమాట ముగ్గురు అమ్మవార్లు చెప్పాను కదా, 3 ఫేసులతో ఉంటుంది అమ్మవారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి. పార్వతి అయితే దుర్గమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం ముందు మహామాయ కొలను ఉంది కాబట్టి యాత్రికులు ఎవరూ దేవి దర్శనానికి నేరుగా వెళ్ళకూడదని తూర్పు గట్టు నుండి వెళ్ళే వారికి దేవి కనిపించదనమాట. కాబట్టి పడమటి అంచున, ఉత్తరం లేక దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయాల మార్గంగా శశినాగ వాగు గుండం నడిచి గుడిలోకి వెళ్ళే వలసి వస్తుందన్నమాట. అప్పుడు అది తప్ప ఆలయంలోకి మరో మార్గం లేదంట. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ ద్వారా మనకి కొలనుపై మూత వేసేసి ఇట్లా మనకి మార్గాన్ని పెట్టారు అమ్మవారిని చూసేదానికి. ఈమె ఈ క్షేత్రానికి హంతకులు, బ్రహ్మహత్య చేసిన పాపాలు చేసిన వాళ్ళని రాకుండా అడ్డుకిస్తుందన్నమాట. అయితే మించి ఎవరైనా పొరపాటున వచ్చినా అటువంటి దాఖలాలు కూడా ఇక్కడ ఏమీ లేవు. అంత పవర్ఫుల్ అనమాట ఈ అమ్మవారు. ఇక్కడ కాలభైరవునికి మేము వచ్చిన తర్వాత అభిషేకం కూడా చేయడం జరిగింది. ఆయన మెడలో ఉండే హారంకి, ఆయన చేతిలో ఉండే ఇవన్నీ వాటికి చాలా ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ఈ స్వామి ఇక్కడికి త్రేతాయుగం ప్రథమ పాదంలో వచ్చినట్టు తెలిసింది అనమాట. ద్వాపర 4వ పాదంలో ఆలయం నిర్మించినట్టు తెలుస్తుంది. ఇది దుర్గా కొలను తూర్పున గల గొడుగు బండ క్రింద ఉంటుందంట. ఆలయంలో ఈ స్వామి ఎదురుగా ఉన్న త్రిముఖ దుర్గాదేవి ముక్కుకి సూటిగా ఇతని ముక్కు ఉండేటట్లు ప్రతిష్ఠించారనమాట. మీకు చూపించాను కదా ఇందాక ముగ్గురు అమ్మవార్ల మొహంతో ఉండే అని, ఆ ముక్కి సూటిగా ఉండేటట్లు ఈ ఆలయాన్ని పెట్టారంట. అయితే ఈ స్వామికి కిరీటం, సింహతలాటం, మెడలో రుద్రహారం ఉన్నవంట. కుమిలాదేవి శిరస్సు ఉందంట. అయితే ఈ స్వామి కొండపైన దుష్టులు, అపవిత్రులు ఎవరు రాకుండా కట్టడి చేయడానికి సోమవారం రోజు చేతిలో వెండి బెత్తం పట్టుకొని కొండ చుట్టూ గస్తీ తిరుగుతూ అక్కడికి వచ్చిన వారికి ఎదురుగా వెళ్ళి ఏ ఆపదలు రాకుండా కాపాడుతూ వారిని భూత పేతాల పిశాచాలు ఏవి సోకి బాధపడకుండా చూస్తూ సుఖశాంతులు కలిగిస్తూ ఉంటారంట. కాబట్టి ఈ సరిహద్దుల్లోకి ఏ క్రూర జంతువులైనా సరే జాతి వైరం మరిచి శాంతి స్వభావం కలిగి ఉంటాయంట. ఇక్కడ ఏ సర్పమైనా ఏవైనా సరే, ఏదైనా జంతువులైనా సరే వచ్చి ఏ మానవునికి ఏ హాని జరగకుండా ఉండేలాగా కాలభైరవుని ఆజ్ఞ చేశారనమాట. అందుకే ఇక్కడికి ఏ జంతువు వచ్చినా మనల్ని ఏ హాని చెయ్యదు అని చెప్పేసి ఇక్కడ ఒక నమ్మకం. అయితే మనకి శారీరక బాధలు అలా ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి 3 నుండి 5 వారాలు 3 కానీ 5 వారాలు కానీ ఇక్కడికి వచ్చి కాలభైరవునికి ఆలయం ప్రదక్షిణలు 16 కానీ 128 ప్రదక్షిణాలు చేసి మనం మొక్కుకుంటే ఆ స్వామి మనకి ఏ బాధలు లేకుండా చూసుకుంటాడనమాట. అంత ప్రత్యేకత కల కాలభైరవుడు అనమాట ఇక్కడ.
ఇదేనండి నాకు తెలిసిన భైరవకోన గురించి కొంచెం నాకు తెలిసిన చరిత్ర. నేను ఆ పుస్తకంలో కూడా చదివి అక్కడ వాళ్ళు చెప్పినవన్నీ విని మీకు చూపించాలని నేను ఇంత లెంతీ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు ఎవరైనా కానీ శివరాత్రికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్రదేశం ఏది అంటే భైరవకోన అని నేను ఒకటైతే చెప్పగలను. ఇక్కడ ఈ బ్రహ్మసూత్రాలు ఉండే ఒక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని చూస్తేనే 1000 సార్లు మన శివాలయానికి వెళ్ళినంత పుణ్యం అంట. అలాంటిది ఇక్కడ 8 కాదు, చాలా శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది. ఇక మీరే ఆలోచించుకోండి. ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళిరండి కుదిరినప్పుడు. కాలక్రమేణా అది పశువుల కాపరి కట్టబడింది. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది. అట్లా ఇది డెవలప్ అవుతుంది. అట్లా అదే లోపల వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా తెలియని నలుగురికి షేర్ అవుతుంది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ లేదా శివభక్తులు ఉన్నవారికి కానీ అమ్మవారి భక్తులు ఉన్నవారు కానీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూసి వాళ్ళు కూడా కొంచెం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. దయచేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, కొంచెం యూస్ఫుల్గానే అనిపించిందా లేదా, మీరు వెళ్ళారా లేదో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.